తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కుంభరాశి చూసుకుంటే ఈ మంత్ అంతా ఫస్ట్ 15 డేస్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కానీ తర్వాత 15 డేస్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. జనరల్గా ఒక తటస్థంగా నుంచి కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు ఫస్ట్ మనం చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలంతా ఈ రాశిలో ఉంటారని గమనించవచ్చు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సాసి, సూసే, సో, దా అన్న అక్షరాలంతా కూడా ఎవరిదైనా వాళ్ళ పేరు ఫస్ట్ అక్షరం ఈ నక్షత్రాలు ఇప్పుడు చెప్పిన అక్షరాలతో ఉంటే వాళ్ళది కూడాను కుంభరాశిగా గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే మహర్షులు చిన్న చిన్న ముక్కల్లో ఇంకా చిన్న చిన్న వర్డ్స్లోనే టోటల్గా మంత్ ఎలా ఉంటుందో మనకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో శత్రునాశాంతో రిపప్రియం భార్య సుతాది కలహం యువత జనబాధ అంటారు. ఈ మాసం అంతా ఎలా ఉంటుందంట, శత్రునాశాంత, శత్రువులు అనేవాళ్ళు మీ దగ్గరలో ఉండరు, వాళ్ళంతా వాళ్ళే నాశనమైపోతారు. రెండోది రిపప్రియం, శత్రువులతో కలిసి మీరు కనుక కూర్చొని మాట్లాడితే మీది పై చేయ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యువత జనబాధ అంటే యంగ్ స్త్రీ ద్వారా లేదంటే యంగ్ బాయ్స్ ఎవరైనా పురుషుల ద్వారా కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి ప్లస్ పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటి యొక్క ప్రభావం చాలా తక్కువ మోతాదులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇబ్బందులు అయితే ఉండవని మరి గమనించాలి. ముఖ్యంగా సూర్యుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి మారటంతో మీలో ఉత్సాహం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. షష్ఠో రవో సుసౌఖ్యదీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాది కృత్ అని చెప్తారు. అంటే ఎప్పుడైతే సూర్యుడు 6వ స్థానంలో ఉంటారో వస్త్రాల వల్ల, ధాన్యం వల్ల, సంపదల వల్ల సంతోషంగా ఉంటారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక మీరు ప్రయత్నం చేస్తే అందులో కార్యసాధనం అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ధైర్యంగా ఉంటారని చెప్పాలి. అదేవిధంగా కుజుడు 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రకారంగా ధన ప్రకారంగా బాగుంటుంది, ఇంకొక విధంగా మానసికంగా ఒత్తిడిలు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూర బంధు వైరం ధనక్షయం రోగపీడాది సంతాపం చతుర్థ స్థానకే భౌమే కుజే అని చెప్తారు. అంటే భాగ్యహాని అంటే రావాల్సిన పనులు కాకుండా ఆటంకాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం క్రూర బంధువులతోటి క్రూర ప్రవర్తన కలిగి ఉంటారు. అంతేకాకుండా బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క రకారంగా కుజుడు ధనాన్ని కోల్పోయే అవకాశాలు కలిగిస్తూనే ఇంకో విధంగా ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కుజుడు ఇక్కడ మీకు మిక్స్డ్ రిజల్ట్ అని గమనించాలి. అదేవిధంగా బుధుడు కూడాను అంత అనుకూలమైన ప్రభావాన్ని మీకు కలిగించకపోవచ్చు. దాదాపు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాన విషయంలోనూ. అలానే అపకీర్తి, మీకు కీర్తి ప్రతిష్టలకి భంగం వాటి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉందని మీరు గమనించాలి. అయితే శుక్రుడు 7వ స్థానంలో ఉండటం, శుక్రుడు కూడాను అంత మంచి ఫలితాలను ఇవ్వడు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాల్లో చక్కటి ఫలితాన్ని ఇస్తూనే కొన్ని ఛాలెంజెస్ని కూడా తీసుకొని వస్తూ ఉంటాడు శుక్రుడు. ఏ విషయాలు అనుకూలంగా ఉంటుందంటే ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్, ప్లేజర్స్, షార్ట్ ట్రిప్స్, తర్వాత ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగౌ సప్తమగే ఫలితం అని చెప్తారు. ఎప్పుడైతే 7వ స్థానంలో శుక్రుడు ఉంటాడో కోపస్తదహ కోపం కలిగే అవకాశం ఉంటుంది, భీతి భయం కలిగే అవకాశం ఉంటుంది, సర్వదా క్లేశ జీవనం కొంచెం కష్టతరంగా ఉంటుంది, మీ యొక్క జీవితం అనేది అంత స్మూత్గా ఉండదు. అంతేకాకుండా స్త్రీ జాడ్యం, స్త్రీలతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ ఉంటే జెంట్స్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వ్యాధులు లాంటి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా బుధుడు పెట్టే ఫలితాలు, శుక్రుడు పెట్టే ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఇందులో చెప్పిన విధంగా పెద్దగా అయితే ఎక్కువ మోతాదులో ఉండగాని కొంచెం తక్కువగా మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నాడు, సూర్యుడు వచ్చేటప్పటికి మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం మీకు మిక్స్డ్గా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అయితే నక్షత్రం వారిలో కూడా మనం చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, బంధించబడినట్లుండే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఫ్యూచర్ ఏంటి, ఫాస్ట్ ముందే ఏంటి, వెనకేంటి, ఒక ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది, అది ఉంటే బాగుంటుందా లేకుంటే తీసుకుంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, అబ్రాడ్లో ఉంటే బాగుంటుందా
లేదంటే వివాహం వీళ్ళని చేసుకుంటే బాగుంటుంది, ఇట్లా ఒక సందిగ్ధత కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బంధనము అంటారు. అయితే నెగిటివ్ సైడ్లో కలహము, రోగము కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళకి బంధనము, భయము, కలహము కూడా జరిగే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి చక్కగా ఉంటుంది. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది, రోగప్రదంగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీటితో పాటుగా వేరే పెద్ద పెద్ద లత్తాలు అవేమి లేకపోవడంతో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వ్యవహారంలో వీళ్ళకి ఒక సామాన్యమైన ఫలితాలు ఉంటాయి తప్పగా విశేషంగా ఫలితాలు ఉండి ఇబ్బంది పెట్టే విధంగా ఫలితాలు అయితే ఉండవని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి బంధనము అనే ఒక బుధుని వల్ల జరుగుతూ ఉండటంతో సరైన నిర్ణయం తీసుకోలేకుండా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామం చదవటం, విష్ణు ఆలయాలకు వెళ్ళటం బాగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అనంత పద్మనాభ స్వామిని కనుక దర్శించుకున్నా, అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసినా వీళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి పెంజర్లాను కొత్తూరు జంక్షన్లో బెంగళూరు రోడ్లో ఉంటుంది, శంషాబాద్ దగ్గర. ఎవరైనా, నేను పర్సనల్గా చాలాసార్లు విజిట్ చేశాను, మీరు కూడా ఎవరైనా ఒక్కసారి ఈ రాశి వాళ్ళు ఉండి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మంచికి చెడుకు ఎట్లా వెళ్తే బాగుంటుంది, లేదంటే ఎక్కడైనా సందిగ్ధత ఉండి లేదంటే కన్ఫ్యూజన్ పొజిషన్లో ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే చక్కగా మీకు ఒక మంచి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా పర్సనల్గా విజిట్ చేశాను కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒకసారి విజిట్ చేసి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళు కుజుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, నాగుల కట్ట అంటారు, మనకి ఓడల్లో రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర నాగ పడిగలు ఉంటాయి, వాటికి అభిషేకం చేసిన, ప్రదక్షిణాలు చేసిన ఈ దోషం పోయే అవకాశం ఉంటుంది. కుజుడికి సంపూర్ణమైన శాంతులు, పూజలు చేయించుకుంటే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడటంతో తిరునల్లార్ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న, కుంభకోణ నవగ్రహాలను దర్శనం చేసుకున్న, అంతేకాకుండా శని పిప్పలాద స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకున్నా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.